అసలు శ్రీకాళహస్తికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? శ్రీకాళహస్తిలో స్వయంభుగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలిపురుగు రాత్రంతా కష్టపడి ఒక గూడు కడుతుంది. రాత్రి సమయంలో ఒక నాగుపాము అక్కడికి వచ్చి ఆ గూడుని చెరిపేసి తన నాగమణులతో శివుడిని పూజించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాసేపటికి ఒక ఏనుగు వచ్చి తన తొండంతో నేలతో శివుడిని అభిషేకించి పూలతో శివుడిని పూజిస్తుంది. ఇలా రోజు జరగడంతో సాలిపురుగు నాగపాము పూజించే సమయంలో వెళ్లి రోజు నువ్వు పెట్టే నాగమణిని ఒక ఏనుగు వచ్చి తీసేస్తుందని చెప్తుంది. కాసేపటికి ఆ ఏనుగు వచ్చి నాగమణిని తీయడంతో ఆ నాగపాము ఎంతో ఆగ్రహించి ఆ ఏనుగు తొండంలోకి వెళ్ళిపోతుంది. వెంటనే ఆ ఏనుగు తన తొండంతో పక్కనే ఉన్న బండని కొట్టడంతో బండ మీద ఉన్న సాలిపురుగు ఏనుగు తొండంలో ఉన్న పాము ఏనుగుతో పాటు చనిపోతాయి. శివుడు భక్తితో చనిపోయాయి కాబట్టి శివుడు ప్రత్యక్షమై శివుడిలోకి ఐక్యం చేసుకుంటాడు. అప్పుడు శివుడు ఆ ప్రదేశానికి వారి ముగ్గురు పేర్లు కలిసేలా శ్రీకాళహస్తి అని పేరు పెడతాడు. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. మీరు ఎంతమంది శ్రీకాళహస్తి వెళ్ళారో కామెంట్లో తెలపండి. మీకు నేను చేసే కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్.